అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న దోశలు అస్సలు రైస్ వాడకుండా ఎలా చేయాలో చూద్దామండి. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఇవి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ దోశలు షుగర్ కంట్రోల్, బరువు తగ్గాలనుకునేవారు, జొన్న రొట్టెలు చేయడం కష్టం అనుకునేవారు సింపుల్గా ఈ జొన్న దోశలు ట్రై చేయవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ మినపప్పు వేసుకోండి. 2 కప్స్ జొన్నలు వేసుకోండి. దీంట్లోనే హాఫ్ కప్పు రాగులు కూడా వేసుకుంటున్నానండి. రాగులు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీనిలోనే 2 ఆర్ 3 స్పూన్స్ శనగపప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాటర్ వేసుకుంటూ 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేయండి. పప్పంతా మునిగేటట్టు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కనీసం 6-7 అవర్స్ బాగా నాననివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇవన్నీ బాగా నానాయండి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ పప్పునంతా దాంట్లో వేయండి. ఇప్పుడు దీంట్లో అంతా వేశాక దీనిలో కొంచెం అటుకులు కూడా వేసుకోండి, దోశలు మంచి రంగులోకి రావడానికి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా తయారు చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోండి. ఇలా మిగతా పప్పు అంతా కూడా మిక్సీ చేసుకొని అంతా బౌల్లో వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఒక గరిటెతో ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు 8 అవర్స్ అయ్యాక మనం మూత తీసి చూద్దామండి. పిండి అంతా బాగా ఫర్మెంట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అదంతా బాగా కలుపుకోండి. దీంట్లో అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీనికి బాగా ఆయిల్ రాసేసి ఇప్పుడు 2 గంటల పిండిని దీని మీద వేసి దోశనంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మీకు మెత్తగా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. పెట్టుకొని కాల్చుకొని మీకు అవసరమైతే ఈ దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు కాలనిచ్చి మెల్లగా తీసి మళ్ళీ రెండో వైపు కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకొని దీన్ని తీసి ఒక పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పైన మళ్ళీ ఇంకొక దోశ ఇలాగే వేసుకోండి. ఇలా మిగతా దోశలన్నీ వేసుకోండి. ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. షుగర్ లెవెల్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మన అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఇలా జొన్నలు, రాగులు ఎక్కువగా వాడడం వల్లనే వాళ్ళు ఇంత హెల్తీగా ఉన్నారండి. కాబట్టి మీరు కూడా ఇలా హెల్తీగా దోశలు చేసుకోండి. మీ హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేనండి, మనకి ఈ జొన్న దోశ ప్రిపేర్ అయిపోయినట్టే. జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయడం రాకపోతే ఇలా సింపుల్గా జొన్నలు నానబెట్టుకొని మీరు డైలీ నైట్ టైము డిన్నర్లోకి తినేయొచ్చండి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.